హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆనియన్స్ ఎగ్ కర్రీ చేస్తున్నాం. చూడండి, ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని పెట్టుకోండి. పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకోండి 4. ఒక కళాయి పెట్టేసి కళాయిలో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఇటెక్కినాక ఆనియన్స్ వేసుకోండి. కొంచెం తాలింపు గింజలు వేసుకోండి. కొంచెం జీలకర్ర వేసుకోండి. కొంచెం పసుపు వేసుకోండి. వేసి మంచిగా కలుపుకోండి. కలిపి ఆనియన్స్ రెడ్గా అయినాక వెలిగిపోయిన ఆనియన్స్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి. పచ్చిమిరపకాయలు కట్ చేసుకునేవి మొత్తం వేసి మంచిగా కలపండి. కలిపి కొద్దిసేపు మగ్గనియండి. మూత పెట్టి కొద్దిసేపు వదిలేయండి. మగ్గనియండి, మగ్గిపోద్ది. మగ్గిపోయిన తర్వాతకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మంచిగా కలపండి. కొంచెం కరివేపాకు వేసుకోండి. వేసి కలుపుకోండి. ఎగ్స్ ఒక 6 ఎగ్స్ తీసుకోండి. ఒక గిన్నెలోకి పలగొట్టుకొని ఉంచుకోండి. పలగొట్టుకొని ఉంచి స్పూన్తో మొత్తం కలపండి. మొత్తం కలిసిపోయేటట్టు కలిపి ఉంచుకోండి. ఆనియన్స్ మగ్గిపోయినాయి. కలుపుకొని ఆనియన్స్ని మంచిగా ఎగ్గు మిశ్రమంని ఇప్పుడు వేసుకోండి. కోసేపు ఒక 2 మినిట్ వదిలేయండి. కలపకాకండి, అది మొత్తం మంచిగా ఉడికిద్ది. వీడియోలో ఎలా చూపెడుతున్నామో అలా చేసుకోండి, బాగుంటుంది చపాతీలోకి. తర్వాతకి స్పూన్ పెట్టి మంచిగా కలపండి. పెద్ద పెద్ద ముక్కలు ఉండేట్టు కలుపుకోండి. కోసేపు మగ్గనియండి, పచ్చి వాసన అన్న పోయిద్ది. ఈ టైంలో కారం వేసుకోండి. మనం పచ్చికారం వేసినాం కాబట్టి ఎండికారం చూసి వేసుకోండి. వేసుకొని మంచిగా కలుపుకోండి. సాల్ట్ కూడా ఈ టైంలో చూసి వేసుకోండి, సరిపోయిందో లేదో అన్నది. సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోండి కోసేపు. కొంచెం ధనియాల పౌడర్ వేసుకోండి. ధనియాల పౌడర్ వేసి మంచిగా కలుపుకోండి. కలిపి కొద్దిసేపు మూత పెట్టి వదిలేండి, మగ్గిద్ది మంచిగా. కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసేసి కలుపుకోండి. ఆనియన్స్ ఎగ్గు బుజ్జి రెడీ అయింది. చూడండి, చపాతీలోకి బాగుంటుందండి. చపాతీ చేసుకోండి. చపాతీ చేసుకొని చపాతీలో బాగుంటుంది, రైస్లోకైనా బాగుంటుందండి. ఆనియన్స్ ఎగ్ బుజ్జి రెడీ అయింది. వీడియో అన్నది చూడండి, ఒకసారి చేసుకోండి, బాగున్నదండి.